వచ్చే వారం విడుదల కాబోతున్న ప్రేమంపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కమర్షియల్ హిట్ గా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల కాబడ్డ ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా నాగ చైతన్యకు ఖచ్చితమైన హిట్ గా మారుతుందని చైతన్యతో పాటు నాగార్జున కూడా పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్న నాగార్జున తెర వెనుక చెప్పే మాటలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టును ప్రత్యేకంగా రాసినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఈ విధంగా తన కళాన్ని ప్రేమంకు ఉపయోగించడం వెనుక ఓ ముఖ్య కారణం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారిలో ఒకరిగా ఉన్న నిర్మాత రాధాకృష్ణకు త్రివిక్రమ్కు ఉన్న సాన్నిహిత్యం కూడా ప్రేమం సినిమాకు త్రివిక్రమ్ చేత నాగార్జున వాయిస్ ఓవర్ కు మాటలు రాయించేలా చేసింది అనే వార్తలు కూడా ఉన్నాయి. గతంలో నాగార్జున నటించిన మన్మధుడు సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాసి సూపర్ హిట్ కొట్టిన సెంటిమెంట్ కూడా త్రివిక్రమ్ చేత ఇలా చేయించే విధంగా మార్చిందని టాక్. ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఓ ప్రత్యేక పాత్రను పోషించే నేపథ్యంలో అటు నాగ్ ఇటు వెంకటేష్లు చైతన్య ప్రేమం ఘన విజయానికి తమ స్థాయిలలో సహాయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ వచ్చి చేరడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ దసరా రేస్ కు చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిన శృతి హాసన్ లక్ తో పాటు క్రేజీ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్ మడో నల్ల క్రేజ్ కూడా యూత్ ను ఈ ప్రేమం ప్రదర్శించే థియేటర్స్ వైపు పరుగులు తీయిస్తుందని ఈ సినిమా నిర్మాతలు బయర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే గతంలో ఇంచుమించు ప్రేమం కథ పోలికతో వచ్చిన రవితేజ మూవీ నా ఆటోగ్రాఫ్ పెద్దగా విజయం సాధించని నేపథ్యంలో ప్రేమం పట్ల తెలుగు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అన్న అనుమానం ఈ సినిమాను భారీ మొత్తాలు పెట్టి కొనుక్కున్న బయ్యర్లకు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా